ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడే. సామాన్యుల కష్ట సుఖాల గురించి మా ముఖ్యమంత్రి గారికి మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ ఏది జరిగినా గానీ మా మీద చాలా ప్రెజర్ పెడుతున్నారు. మీరు ఎన్ని ఊర్లలో ఏం చేస్తున్నారో కనుక్కోండి, ఎవరికి నష్టం జరుగుతుందో తెలుసుకోండి, అందరికి మంచి జరిగేటట్టు పాలన అందియడమే మనము 10 ఏళ్ల తర్వాత నీళ్లు నిధులు నియామకం నినాదం మీద తెచ్చుకున్నటువంటి తెలుగు ఈ రోజు వాళ్ళకు రావాల్సినటువంటి నిధులు అన్ని సక్రమంగా వచ్చినప్పుడే మనం తెలంగాణ తెచ్చుకుని ఒక ప్రత్యేక రాష్ట్రమైనందుకు న్యాయం జరిగినట్టయితుందన్న ఒక ఆలోచనతో ఈ రోజు మా అందరినీ పంపిస్తుంది. అలాగే వీరేష్ అన్న కూడా మీకు ఇప్పుడే చెప్పిండు, అసెంబ్లీలో గానీ ఎక్కడైనా గానీ ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూస్ మీద దీర్ఘ పోరాటం చేస్తుండూ ఈ హయాంలో ఈ 5 ఏళ్ల సమయంలో చాలా వరకు అన్ని సమస్యలను పరిష్కారం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. నేను కూడా ఒక ఎంపీగా మా వీరేష్ అన్నకు అండదండ ఉండి ఏదైనా సమస్య ఉంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికైనా మంత్రులకైనా ఇంకెక్కడైనా ఢిల్లీలో రేపు మనకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న పథకాలు వచ్చే ఉంటే కూడా వాటి మీద కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు నాకు తెలియజేయమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి మళ్ళీ 31వ తారీఖు పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది బడ్జెట్. ఒక ఎంపీగా నాకు ఇక్కడ ఏం అవసరమో మన కాన్స్టిట్యున్సీలలో ఏం ఇష్యూస్ ఉన్నాయంటే నేను అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన దాంట్లో మనం ఎంత ఎక్కువ తెచ్చుకోగలుగుతాం మన పార్లమెంట్ అనేదే ముఖ్య అంశం. దానికి నాకు ఇవ్వాల్సిన అవగాహన కూడా ఇక్కడి నుంచి మా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ వాస్తవ పరిస్థితులు చెప్తే నేను పార్లమెంట్ ఉన్న సమయంలో ప్రశ్నోత్తరాల సమయంలో దాని గురించి చర్చకు తీసుకొచ్చి డెఫినెట్ గా నేను రానున్న రోజుల్లో అంటే ఇంకా 4 ఏళ్ళు మన ప్రభుత్వంలో వీలైనంత మటుకు ఏదైతే నినాదంతో ఏదైతే నమ్మకంతో మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చి ఇక్కడ వేముల వీరేష్ అన్నను ఇటు నన్ను గెలిపించిందో అదే విధంగా మేము పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మేము పనిచేస్తేనే మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాతనో మళ్ళీ మీ మధ్యకు వచ్చి మమ్మల్ని ఓట్లు అడిగే సమయానికి మాకు కూడా ఒక అర్హత ఉండాలి. అలాగే అందరూ కూడా నేను అనేది ఒకటే, గ్రామంలో ఎవరు చెప్పినా పట్టించుకోకండి, మీరు అధికారులను నమ్మండి, ఇక్కడ అప్లికేషన్లు పెట్టుకోండి. మీకు రాని ఏడాది నిజంగానే ఇక్కడ అన్యాయం జరిగితే మీరు వీరేషన్ చెప్పినట్టు మేము మీ అందుబాటులో ఉండి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఎక్కడో టీవీలలోనో సోషల్ మీడియాలలోనో వచ్చేటువంటి వార్తలను నమ్మకండి, ఇక మీకు అసలు ఏం రావు, మిమ్మల్ని పట్టించుకోరు అనేది ఉండనే ఉండదు. ఎవరికైతే పేదవాళ్ళు ఎవరికైతే ఈ రోజు ఉన్న పథకాలలో అర్హులై ఉంటారో మిమ్మల్ని మేము గుర్తించలేకున్నా మీరు అధికారుల దగ్గర రండి, అవసరమైతే మా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, మాకు ఫోన్ చేయండి, మా పిఏలు ఉంటారు. వెల్మినేడులో జరుగుతున్నటువంటి గ్రామ సభకు నగర్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఈ గ్రామ సభలో ప్రజలందరి ముందు ప్రజల సమక్షంలో అధికారుల సమక్షంలో 4 ఏదైతే ఇంద్రమ్మ భరోసా ఏదైతే రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి 12,000 కానీ ఇటు రైతు భరోసా రైతన్నలు ఎవరైతే సాగు చేసుకుంటారో ఆ అన్నలకు ఎకరాకు 6,000 ఇచ్చే విషయంలో కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రమ్మ ఇల్లులు కానీ 4 అంశాలలో ఈ రోజు ప్రజల ముందే లబ్ధిదారులను ఎన్నికలో ఆల్రెడీ వచ్చిన అప్లికేషన్లు అన్ని కూడా వాళ్ళ ముందే చదవడం జరుగుతుంది. ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోని పరిస్థితిలో ఉంటే ఈ రోజే ఇక్కడ అన్ని అధికారులు ఈ 4 అంశాల మీద టేబుల్స్ వేయడం జరిగింది. ఎవరికైతే అర్హులు ఉండి ఇప్పటి వరకు వాళ్లకు రాలేదో పేర్లు, వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోలేదో వాళ్ళకు కూడా ఈరోజు అవకాశం ఇచ్చి వీలైనంత మటుకు అధికారులందరినీ కూడా మేము తెలియజేయడం జరిగింది. అధికారులు పారదర్శకంగా అంటే ఒక లబ్ధిదారుడు పేదవాడైనటువంటి వ్యక్తికి అర్హత ఉన్నటువంటి వ్యక్తికి కంపల్సరీగా ఈ యొక్క పథకాలు అందే విధంగా వాళ్ళు కూడా పనిచేయాలి. నేను మా ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటాం. ఎందుకంటే ఇది ప్రజాపాలనలో ఈ రోజు ప్రజల మధ్యనకే వచ్చి ప్రజాపాలన భాగంలో ఈ రోజు ఈ గ్రామ సభ నిర్ణయించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల తరపున ఉంది, పేదలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.